పైకి నాకు పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏంటంటే యెరూషలేమునకు వెళ్ళిచుండేవారు. ఆయన 12 ఏళ్ల వాడైనప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళిచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువుల్లోనూ నెలవారైన వాళ్ళలోనూ ఆయనను వెతుకుచుండిరి. ఆయన కనబడినందున ఆయన వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చింది. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూసింది. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరములను విస్మయమందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయన చూసి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగూ చేసేవి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుండమని ఆయనతో చెప్పగా ఆయన, మీరేలా నన్ను వెతుకుచుండేది? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారి గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రము చేసుకునేను. యేసు జ్ఞానవంతును, వయసునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. దేవుడి వాక్యం ఇంతటితో సువార్త పాఠ్య భాగం ముగించబడి ఉన్నది. దయచేసి కూర్చున్నాం. రండి సువార్త సునాదం కీర్తన పాడుకుందాం. ఆఖరి చరణాలను రండి సువార్త